సమ్మర్లో మందుబాబులకు నిజంగా ఇది కిక్కిచ్చే న్యూసే. మందుబాబుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 70 బార్లను ఏర్పాటు చేయాలని సర్కార్ యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ఆదాయం ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 1171 బార్లుండగా వీటిలో సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాలు, నగరాల్లో బార్ల ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలిసింది. దాంతో పాటు మైక్రో బ్రూవరీ సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో కొత్తగా మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణలో బీర్లు, లిక్కర్ అమ్మేందుకు కంపెనీల నుంచి రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ దరఖాస్తు ఆహ్వానించింది. దీంతో 40 వరకు కంపెనీలు లిక్కర్ సరఫరా చేసేందుకు ముందుకొచ్చాయి. అందులోనూ 20 దాకా విదేశీ లిక్కర్ బ్రాండ్లు ఉన్నట్లు తెలిసింది. 10 వరకు బీర్ల కంపెనీలున్నట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం తెలంగాణలో బీరు, మద్యం సరఫరా చేసే దేశీయ, విదేశీయ బ్రాండ్లు మొత్తం 53 వరకు ఉన్నాయి. ఇందులో 15 కంపెనీలకు తెలంగాణలో తయారీ కేంద్రాలు సైతం ఉన్నాయి. వాటిలో 6 బీర్ల కంపెనీలున్నాయి. రాష్ట్రంలో సరఫరా అవుతున్న 6 బీర్ల బ్రాండ్లలో అత్యధికంగా కింగ్ ఫిషర్ బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ఆ కంపెనీ రేట్లు పెంచాలని, బకాయిలు చెల్లించాలని ఇటీవల సరఫరాను నిలిపివేసింది. ఆ తర్వాత సరఫరాను పునరుద్ధరించింది. అయితే ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి, కొత్త కంపెనీలు విక్రయించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వమే దరఖాస్తులను ఆహ్వానించింది. భారీగా విదేశీ మద్యం పట్టివేత. హైదరాబాద్ బషీర్బాగ్ సమీప గోదాంలో పోలీసులు భారీగా విదేశీ మద్యాన్ని పట్టుకున్నారు. దాదాపు 9.6 లక్షల విలువైన 233 మద్యం సీసాలను సీజ్ చేశారు. 2 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి కారు, 35,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.